ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, జ్ఞాన ప్రభావాన్ని చెప్పే 4వ అధ్యాయపు 38వ శ్లోకాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 38వ శ్లోకంలో శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని గురించి చెబుతూ అంతకుముందు తను చెప్పినటువంటి నీటిని దాటించే పడవ కంటే ఏ వస్తువునైనా కాల్చగలిగేటటువంటి అగ్నిహోత్రం కంటే కూడా జ్ఞానము ప్రభావవంతమైనది అని చెప్తాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఇహ ఈ ప్రపంచంలో జీవుణ్ణి అంటి ఉండేటటువంటి ప్రాచీన కర్మ వాసన బీజములని దగ్ధం చేయడంలో జ్ఞానానికంటే మించినటువంటి గొప్ప ద్రవ్యం మరొకటి లేదయా. అంటే కర్మల్ని లేకుండా నాశింపచేయడం అనేటటువంటి సాధ్యమా? లేకుండా పోతాయా? అంటే కర్మలని ఏమైనా కొన్ని పదార్థాల, కొన్ని వస్తువుల, ఏదైనా ఒక వస్తువు దగ్ధం కావాలి అని అంటే అది ఏదైనా ఒక ద్రవ్యం కావాలి కదా. అది మట్టితోటో ఇంకో దానితోటో పిండితోటో ఇంకో రకంగానో తయారు చేసిన వస్తువు అయితే దాన్ని కాల్చేయడం అనేటువంటి సాధ్యం. కానీ కర్మవాసనలు అనేటటువంటివి అలాంటిది ఏదైనా ఒక ద్రవ్యమా? కాదు. మరవేమిటి అంటే సాధారణ కర్మలు 2 రకాలుగా కదా ఉంటాయి, ఏదో పుణ్యాలు పాపాలు. ఈ పుణ్యములు పాపములు అనేవి ఏమిటి అనేది మహానుభావులైనటువంటి మన పూర్వ ఆచార్యులు కూరేసులు అనే మహనీయులు చెబుతూ, పుణ్యమంటే నీ కలిగినటువంటి మాయందు ప్రేమ, పాపము అనంటే మా విషయంలో నీలో కలిగినటువంటి అసంతృప్తి. ఇంతకంటే వేరే నిర్వచనాలు పుణ్యానికి పాపానికి ఏమీ లేవా? ఇది మనకి నిర్ణయం చేసి చెప్పారు. ఎందుకనంటే ఏదైనా మనం చేసే ఓ పని ఇక్కడే అయిపోతుంది. అది మనం ఏమన్నా ఒకటి సాచిపెట్టి ఒకటి కొట్టామనుకోండి, సరే ఆ దెబ్బతినవాడు కాసేపు ఏడుస్తాడు, లేకపోతే తిరిగి మన 4 తంతాడు, వాడి దారిని వాడిపోతాడు, వీడి దారిని వీడిపోతాడు. కానీ ఆ కొట్టిన దెబ్బ వల్ల వీడికి ఒక పాపపు వాసన ఒకటి ఏర్పడింది, ఒక పాపపు వాసన ఏర్పడింది. ఎవడో పాపం దీనుని చూశాడు, వీడికి జాలి కలిగింది, తన దగ్గర పైసలు ఉన్నాయి కదా అని అనిపించింది, వాడికి ఇద్దామనిపించింది. ఎవరు ఒప్పుకోలేదు, కానీ వీడికి ఇద్దామని అనిపించింది. వెళ్ళి వాడి చేతిలో 50 రూపాయల పాపం పెట్టాడు, పుణ్యం వచ్చింది. ఇందాక కొడితే పాపం వచ్చింది, వాడికి కావాల్సింది ఏదో ఇస్తే వీడికి పుణ్యం వచ్చింది. అంటే ఏదైనా ఇంత మట్టి ముద్ద అక్కడ తయారు చేసి పెట్టినట్టుగా పుణ్యం అనే ఇన్ని ముద్దలు, పాపం అనే ఇన్ని ముద్దలు అక్కడెక్కడైనా తయారై ఉంటున్నాయా? ఉంటాయా? పుణ్యపాపములు అనగానేమి? నిజానికి పుణ్యపాపాలంటే అవే ఉన్నాయి, అలాంటివి ఏమి ఉండవా? కొందరైతే అలా ఉంటాయంటారు, మీమాంసావాదులు అని అంటారు వాళ్ళు. వాటికి వాళ్ళ పేర్లు కూడా పెట్టారు. వాళ్ళు అపూర్వము అని పేరు పెట్టారు దానికి. అపూర్వము. నువ్వు ఏది చేసినా నీలో కలిగే ప్రతి స్పందనకి కూడా వాళ్ళు ఒక్కొక్క రికార్డు తయారు చేస్తూ ఉంటారట. ఆ తయారైనటువంటి ఆ రికార్డ్స్ అలాగ వీడు దాన్ని ఫలితాన్ని అనుభవించేంత వరకు ఉంటుంది. దానికి అపూర్వం అని పేరు పెట్టారు. ఈ అపూర్వంలో రకరకాల సైజులు ఉంటాయన్నమాట. వీడు చిన్న కర్మ చేస్తే చిన్న అపూర్వం, ఈ అపూర్వం కలిపి ఒక పెద్ద అపూర్వం, అవన్నీ కలిపి ఒక మహాపూర్వం, ఒక పిండాపూర్వం, ఏదో ఇలాంటివన్నీ ఏవో తయారవుతాయి అని అంటారు అనమాట.
ఎంతవరకు ఉంటుంది ఇది? అంటే వీడు చేసినటువంటి ఏదో కర్మ, ఒక పుణ్యపు కర్మ చేసాడు అనుకోండి, దీనికి ఫలితంగా వీడు ఒక యాపిల్ తినవలెను, దానికి ఆ పుణ్యానికి అది వాడికి ఫలితం అనుకోండి. ఇప్పుడు వీడికి ఉండే అపూర్వం అనేది ఉంది కదా, ఈ అపూర్వం తిరుగుతుందండి ప్రపంచంలో. దానికి వీడికి యాపిల్ తినిపించాలి, అంతవరకు అది ఉండాలి. అంచేత ఇది తిరిగి 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 ఎక్కడ యాపిల్ గార్డెన్స్ ఉన్నాయి ఆ యాపిల్ గార్డెన్కి పెడుతుందన్నమాట. వెళ్ళి అక్కడ ఆ యాపిల్ పండుని, అది పండే చెట్టుని ఆశ్రయించుకుని ఉంటుంది. అక్కడి నుంచి ఒక పువ్వని, అక్కడి నుంచి ఒక ఫలాన్ని, దాని మీద ఇతరమైనటువంటి ఉడతలు గిడతలు దాన్ని తినేయకుండా అలా ఉండేటువంటి ఒక ప్రొటెక్షన్ దానికి, ఇవన్నిటిని కూడా దాంట్లో ఏర్పరుస్తుంది అనమాట. ఇప్పుడు ఆ యాపిల్ ఉందనుకోండి, ఆ యాపిల్ని అక్కడ ఏనుగు శుభ్రంగా చెట్టుని కొట్టి దాని యాపిల్ తినేసింది అనుకోండి, వీడికి చేరాల్సిందే. కానీ అక్కడ కొట్టింది ఏనుగు, దాని కాస్త శుభ్రంగా మింగేసింది. అది దాని లోపలికి జీర్ణం అవ్వదండి. అది యాపిల్ లాగానే మళ్ళీ వెనకాతల నుంచి రిలీజ్ అయిపోవును. అది తర్వాత ఎవడో దాన్ని తీస్తాడు, దాన్ని ఎక్కడో హోల్సేల్ డీలర్ చూస్తాడు, దాన్ని చక్కగా నీట్గా కడుగుతాడు, దాని మీద ఒక స్టాంప్ వేస్తాడు, ఇది ఏదో ISI ఏదో స్టాండర్డ్ నెంబర్ ఏదో ఉంటుంది, 9000 2022 ఏదో నెంబర్ ఉంటుంది, దాని మీద ఆ నెంబర్ వేస్తాడు. దాన్ని వాడు హోల్సేల్కి పంపిస్తాడు. ఈ హోల్సేల్ వాడు దాన్ని తీసుకెళ్ళి సింగపూర్ పంపిస్తాడు. ఆ సింగపూర్ నుంచి అది తైవాన్ వెళుతుంది, తైవాన్ నుంచి అమెరికా వెళ్ళింది. ఇదంతా వెనక అపూర్వం నడిపిస్తోంది దాన్ని. వీడు వాడు వాడుకుండే అపూర్వాలను బట్టి వాళ్ళు దాన్ని ఇటు అటు నడిపిస్తున్నారు. ఇది కాస్త ఇప్పుడు వెళ్ళి అమెరికా చేరింది, అట్లాంటా మార్కెట్లోకి చేరింది. ఇప్పుడు ఈ అపూర్వం ఏం చేస్తుంది, అక్కడ ఒకడు ఆ హోల్సేల్ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ ఉండే ఆ యాపిల్స్ అన్ని కొనేట్టు చేస్తుంది. ఆ కొన్న యాపిల్స్ బాక్సెస్లో వీడు అపూర్వం పండించిన యాపిల్ కూడా ఉందండి. అది పుట్టింది ఇక్కడే పుట్టింది, అది ఏ లాహోర్లోనో లక్నోలోనో కాశ్మీర్లోనో పుట్టింది, అది అదే మన తోటలో పుట్టిందో. కానీ ఇది ఇన్ని తిరిగి 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 అలా వెళ్ళింది. అది ఈ అపూర్వం మళ్ళీ ఏం చేస్తుంది, వాడు దాన్ని అమ్మితే ఎవడో ఒకడు కొనేట్టు చేస్తుంది. ఆ కొన్నవాడు ఇండియాకి వస్తున్నాడు, వాడు తన బ్యాగులో వేసుకుని దాన్ని ఇండియాకి తీసుకొచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత వాడు ఫ్రెండ్కి, వాడి చుట్టాలకో, వాడి పక్కాలకో వాడు దాన్ని ఇచ్చాడు. వాడు తిందాం అనుకున్నాడు, కానీ ఎందుకైనా మంచిదని బ్యాగులో పెట్టుకుని వాడు హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో వీడి ఫ్రెండ్ దగ్గరికి వచ్చాడు. అది ఆ పండినటువంటి ఆ పండు వీడి అపూర్వంతో పుట్టింది కనుక ఆ అపూర్వం వీడి దాకా వచ్చేంతవరకు దాన్ని జాగ్రత్తగా సురక్షితంగా చూస్తుంది అన్నమాట. అది వాడి చేతిలోకి వెళ్ళినా వాడు తినకుండా ఇంకోటి ఎవడికో ఇచ్చేట్టు చేస్తుంది, వాడు ఇంకోటి ఎవడికో ఇచ్చేట్టు చేస్తుంది. వాడు నేరుగా వీడి దగ్గరికి వచ్చి వీడి కోసం పాపం 6 డజన్ అరటిపళ్ళు లేకపోతే ఇంకో 4 యాపిల్స్ కొని దాంట్లో పట్టు ఈ యాపిల్ కూడా పెట్టి పట్టుకొచ్చి వాడి దగ్గర పెట్టాడు. వీడేం చేస్తున్నాడు, వచ్చిన వాడికల్లా తీసి ఒక్కొక్కటి ఇస్తున్నాడు. అలా ఎవడి చేతిలోకో పోకుండా వీడి అపూర్వం ఆ యాపిల్ నిలబడేట్టు చేసి వీడి దగ్గరే ఆగేటట్టు చేసిందండి. ఇట్లా ఈ అపూర్వం అనేది ఒకటి ఉంటుంది. చేసిన ప్రతి పని వల్ల ఒక్కొక్క అపూర్వం తయారవుతుంది. ఫలితం వీడికి అందేంత వరకు అది బతికుంటుంది. ఫలితాన్ని వీడికి అందించిన తర్వాత మాత్రమే అది కాస్త కర్పూరంలాగా హరించిపోతుంది. ఇందులో చిన్న అపూర్వాలు ఉంటాయి, మిడిల్ సైజ్ అపూర్వాలు ఉంటాయి, లార్జ్ సైజ్ అపూర్వం ఉంటాయి. మన వేదాంతులు ఇన్ని అపూర్వాల్ని అంగీకరించలేదు. ఎందుకంటే ఇలా ప్రాణులు ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని అపూర్వాలు తయారవ్వాలి, ఈ అపూర్వాలను ఎక్కడ స్టాక్ ఉండాలి, వాడికి ఎంత తెలివితేటలు ఉండాలి. ఎందుకంటే వీడి తినాల్సిన యాపిల్ అక్కడికి పోతే అక్కడి నుంచి మళ్ళీ ఎట్లా మళ్ళించాలి, అక్కడి నుంచి ఇంకోడెవడో ఇంకో చోటుకు పట్టుకుపోతే అక్కడి నుంచి మళ్ళీ ఎట్లా మళ్ళించాలి, దాన్ని ఇంకోడెవడో కొని వాడెవడో తినబోతుంటే వాడు తినకుండా ఆపి మళ్ళీ వీడి దాకా చేర్చడానికి ఎన్ని ప్లాన్స్ వేయాలి. ఇన్ని అపూర్వాలని అన్ని రకాల జ్ఞానం కలిగినట్లుగా, అన్ని రకాల స్థితి ఉండేటట్లుగా
అంగీకరించడం కంటే ఈవెన్ తార్కికంగా ఆలోచించిన ఒక్క దేవుడు అనేవాడిని అంగీకరిస్తే మొత్తం ఇన్నిటికీ అవసరమే లేదు. ఇది అన్నిటినీ అంగీకరించవలసి రావడం అనేది ఒక పెద్ద బరువు, గౌరవం అంటారు దాన్ని. అది చాలా గౌరవం. అది ఎందుకు అన్నిటిని అంగీకరించాలి? అలా ఉన్నట్టు ఎక్కడ నీకు వేదాల్లో ప్రమాణం ఉందా? ఏమీ లేదు. దాన్ని అంగీకరించడం ఎందుకు? వాటికి తెలివిని ఆపాదించడం ఎందుకు? దానికంటే తెలివైన వాడు, సర్వజ్ఞుడైన వాడు, సర్వశక్తి కలిగినాడు ఒక్కడిని అంగీకరిస్తే సరిపోయాను. ఒక్క దేవుణ్ణి అంగీకరిస్తే సరిపోయి. అది ఉందని వేదం కూడా చెప్తోంది. అందుచేత మేము ఒక్క దేవుణ్ణి అంగీకరిస్తామా, వాడు ఇన్నిటిని తెలుసుకుంటాడు, ఇందరిని గమనించగలుగుతాడు, ఏదైనా తను చేయగలుగుతాడు. సర్వజ్ఞుడు, సర్వశక్తి కనుక ఆయన ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని మనకు వేదం చెప్తోంది. కనుక ఆయన నువ్వు చేసిన పని మంచిదైతే నీకు ఏ ఫలితం ఎలా ఇప్పించాలి వాడు చూస్తాడు, ఆలోచిస్తాడు. నువ్వు చేసిన పని చెడ్డదైతే నీకు దానివల్ల కలగాల్సినటువంటి చెడు ఫలితాన్ని ఎట్లా నువ్వు అనుభవించేట్టు చేయాలి, ఇది కూడా వాడే ఆలోచిస్తాడు. నీకు ఆ ఫలితం అన్నిటికీ వాడే చేస్తాడు. వాడు నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడు, వాడిని జ్ఞాపకం పెట్టుకుంటాడు, వీడిని జ్ఞాపకం పెట్టుకుంటాడు, మరొకరిని జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఎన్ని లక్షల వేల కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా అందరినీ జ్ఞాపకం పెట్టుకోగలుగుతాడు. సర్వజ్ఞుడు కనుక వాడికి అన్నీ తెలిసి ఉంటాయి. వాడు అన్నీ మర్చిపోకుండా ఉంటాడు. వాడికి ఎప్పుడు ప్రతిదీ ఫ్రెష్ కనుక వాడికి ఏం ఇబ్బంది ఏం లేదు. అంచేత అపూర్వాల్ని అంగీకరించడం అనేటటువంటి శాస్త్ర సమ్మతం కాదబ్బాయి. కనుక ఒక్కడే అయినటువంటి మహానుభావుడైనటువంటి భగవంతుడిని అంగీకరిద్దాం. ఆయనే చెప్పింది వేదము. నువ్వు చేసేది ఏదైనా వాడు గమనిస్తాడు. నువ్వు మంచి చేసావు, ఓకే బేటా నీకు మంచి ఫలితాన్ని ఇస్తా అనుకుంటాడాయన. తన యొక్క బుద్ధిలో రికార్డ్ చేసుకుంటాడాయన. చెడు పని చేసావు, సరే నీకు ఇట్లాంటి దండన విధించాలి, వాడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. వాడికి మరుపు లేదు. లోకంలోనే మనలాంటి వాళ్ళమైతే విషయాల్ని కొత్త కొత్తవి మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. తెలిసినటువంటి వాటిని మళ్ళీ మర్చిపోయేటటువంటి దరిద్రం కూడా మనకి పట్టుకుంటూ ఉంటుంది. మనకుండేటటువంటి పరిమితుల వల్ల, మనకుండేటువంటి కర్మ ప్రభావం చేత మన జ్ఞానంలో హద్దులు అనేవి ఉంటాయి, సీమలు అనేవి ఉంటాయి. కానీ భగవంతుడికి అట్లాంటి ఏ రకమైనటువంటి దోషము లేదు. కనుక ఆయన యొక్క జ్ఞానానికి హద్దే లేదు, ఆయన వ్యాప్తికి అవరోధమే లేదు. ప్రతి అణువణువులోనూ ఉండేవాడు ఆయన. ఇది మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం. అంచేత ఆయనకి జ్ఞాపకం పెట్టుకుంటాడు కనుక ఆయనకుండే జ్ఞాపకమే పుణ్యం అంటే, ఆయనకుండే జ్ఞాపకమే పాపం అంటే. నీ విషయంలో ఉండేటటువంటి జ్ఞాపకం అనుకూలమైతే పుణ్యం, ప్రతికూలమైతే పాపం. పుణ్యానికి పాపానికి రిజల్ట్ అదే కదండి. పుణ్యం అంటే నీకు సుఖాన్ని ఇస్తుంది, పాపం అంటే నీకు దుఃఖాన్ని ఇస్తుంది. కనుక దుఃఖాన్నిచ్చేదేదో అది పాపము, సుఖాన్నిచ్చేదేదో అది పుణ్యము. ఇంతకంటే వేరే నిర్వచనం ఏం పెద్ద అవసరం లేదు. యత్వత్ప్రియం తదిహ పుణ్యం అపుణ్యమన్యత్. ఏదైతే నీకు తృప్తిని కలిగిస్తుందో దాని పేరు పుణ్యం అంటాం. ఏది నీకు అతృప్తిని కలిగిస్తుందో దానిని పాపం అంటాము. ఇది కలిగేది జ్ఞానంలో, బుద్ధిలో కలుగుతుంది. కనుక నువ్వు చేసేటటువంటి పని మంచిదైతే, నువ్వు పంచుకునే జ్ఞానం కనుక మంచిదైతే, దీన్ని నీ వెంట ఉండి గమనిస్తూ ఉంటాడే భగవంతుడు, ఆయనకి నీ యందు అనుకూల భావం కలిగింది. మావాడు పాప మంచి పని చేస్తున్నాడు, సర్లే. వీడి మీద ఉండేటటువంటి ఇదివరకు మన మనసులోని అతృప్తిని, అప్రీతిని, అసహనాన్ని కాస్త తగ్గించేద్దాం. మంచి పనులు చేయనివ్వండి, ఓకే చేయండి.
మంచి పని చెయ్యనిస్తాడు, చెడు పని మానేటట్టు కూడా చేస్తాడు. దానికి తగ్గ జ్ఞానాన్ని నువ్వు పెంచుకున్నట్టయితే. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. తెలుసుకోవడం, ఉపాసన చేయడం మన జ్ఞానం అండి. మన ఉపాసనని చూసి ఆనందించి నీకు ఏది తగును తగదు అనే జ్ఞానం ఆయిందండి. కనుక జ్ఞానేన సదృశం పవిత్రం అనే దాంట్లో రెండు ఉంటాయి. మన జ్ఞానమైనా కావచ్చు, వాడి జ్ఞానం కావచ్చు. వాడి జ్ఞానంతో సాటి అనేది మరొకటి లేనే లేదు ప్రపంచంలో. మనకు తెలిసిన వేదాల్లో ఆయన జ్ఞానంలో ఒక్కసారి అనుకొనెను, అంతే. ఇంత ప్రపంచము సృష్టి సాగాను. ఇంతకంటే ఏం గొప్పదనం ఉందండి. ఆయన సంకల్పంలో ఒక్కసారి ఇది ఇట్లా జరుగుగాక, జరిగి తీరవలసిందే. అది ఎవ్వడు ఎక్కడ ఏమిటనే ప్రశ్నే లేదు. దేన్నైనా సరే అది నశింపచేయగలదు, దేన్నైనా అది తయారు చేయగలదు కూడా. కనుక జ్ఞానమున కంటే మించినటువంటి పావక ద్రవ్యం అనేది మరొకటి లేనే లేదు ఆయన జ్ఞానంలో. దీంతో కూడా సాటి అయినటువంటిది మరొకటి లేనే లేదు. ఇది కూడా పరమ పావనమే. అంటే ఇది కూడా అన్ని దోషాలని తొలగించేస్తుంది. దోషాలేమిటి? ఈ జ్ఞానం తొలగించే దోషాలేమిటి? బయట వస్తువుల్ని బట్టి 6 రకాల దోషాలు కలుగుతాయి. ఏమిటది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆత్సర్య. మొట్టమొదట కలిగినటువంటి కామము వీడికి మోహాన్ని కలిగిస్తుంది. కామము ఇంకొంచెం పండితే మోహం అంటాం. ఆ మోహం మరింత బాగా పండితే అది వ్యామోహం అంటాం. వ్యామోహం అంటే వాడిని పిచ్చివాడిని చేస్తుంది అన్నమాట. ఇంకా పిచ్చివాడితే వాడికి ఏమీ తెలియదు వాడికి. ఇది కామం. అప్పుడు ఏమవుతుంది? అది అన్నీ వీడికి కోరుకున్నవన్నీ జరుగుతాయి. ఏమిటి వాడికి జరగవు. జరగకపోయేటప్పటికీ తన చుట్టూ ఉండేటువంటి వస్తువులలోనో ప్రాణుల్లోనో ఏది తనకి లోకువుగా కనిపిస్తే దానివల్ల నాకు ఇది లభించలేదు అని, దాని పేరు క్రోధము అన్నారు. ఈ మోహంతో తనని చూసుకున్నప్పుడల్లా తనకు అనిపిస్తూ ఉంటుంది, తన యొక్క జన్మని బట్టి, విద్యని బట్టి, తనకుండేటటువంటి ధనాన్ని బట్టి, తనకుండే పదవిని బట్టి ఒక రకమైనటువంటి గర్వం వీళ్ళు ఏర్పడుతుంది. ఒక రకమైనటువంటి ఎదుటివాడిని తిరస్కరించే భావం ఏర్పడుతూ ఉంటుంది. నేనింత వాణ్ణి, ఆ వస్తువు నాకు కావాలి. చాలామంది మనకు తెలుసు అంటే దృష్టాంతాలు. కనుక వ్యక్తిలో కలిగేటటువంటి కోరిక వీడి యొక్క దేహాన్ని చూసుకుని వీడికి కలిగే గర్వంలోకి దారితీస్తుంది, మదమును పెంచుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద. తనని చూసుకుని, తనని తెలుసుకుని, తనలో కలిగేటటువంటి దోషాలు కూడా అంతర్వ్యాధులు అని పేరు పెట్టారండి. పరాశర భట్టర్ అనే మహానుభావులు వీటి గురించి చాలా చక్కగా చెప్పారు. ఒకటి, దేహాసక్త ఆత్మబుద్ధి, దేహాత్మభ్రాంతి. స్వాతంత్ర్యాంధ, ఇది రెండవది. ఇతర శేషత్వధీహి, ఇది మూడవది. ఆత్మత్రాణ ఉన్ముఖ, ఇది నాలుగవది. బాంధవాభాస లోల, ఇది ఐదవది. విషయచపలధీహి, ఇది ఆరవది. ఈ 6 కూడా లోపల కలిగేటటువంటి వ్యాధులు, తనని చూసుకుని తన గురించి తెలియక కలిగేటటువంటి వ్యాధులు అని చెప్తారన్నమాట. వీటిని కూడా జ్ఞానమే తొలగించగలదు. కనుక ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి. దానికంటే మించినటువంటి దోషహారకమైనటువంటి పావకమైనటువంటిది మరొకటి లేదయ్యా. కనుక అట్లాంటి జ్ఞానాన్ని సాధించే ప్రయత్నం మనం చేస్తే అది జ్ఞాన యోగం అవుతుంది సుమా అంటూ 4వ అధ్యాయం 38వ శ్లోకంలో వివరిస్తాడు.
ఆ అంతర్వ్యాధుల్ని గురించి తెలుసుకుంటూ కొద్దిగా మనం తెలుసుకుంటూ ముందుకు సాగుతాం. జై శ్రీమన్నారాయణ.